ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆఫ్‌కోర్స్ మన ఇన్‌ఫ్లేషన్‌ని ఆల్‌మోస్ట్ ఏమంటారు ఇది మన ఇన్‌ఫ్లేషన్‌ని గూడా ఇది దాటిపోయింది. ఇది ఇంక్రీజ్ ఆఫ్ స్కూల్ ఫీజెస్. ఇంకొకటి ఆహ్, ఇప్పుడు మనకు లైక్ తెలంగాణలో మన లైక్ ఫ్యామిలీస్ అందరూ ఏందంటే ఆహ్, విద్యకి చాలా ఇంపార్టెన్స్ నేను ఇప్పుడు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చదువుకోలేదు. బట్ అట్‌లీస్ట్ మన పేరెంట్స్ కొద్ది వరకు చదువుకున్నారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్‌కి ఏందంటే ఓకే. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎంతైనా కష్టపడి మన పిల్లల్ని చదివించాలా. ఇక్కడ మాత్రం తల్లిదండ్రులు వెనకాడట్లేదు. దాన్ని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా క్యాచ్ చేసుకుంటున్నాయి. ఆహ్, పేరెంట్ కట్టాలి. దానివల్ల ఫీజులనేవి చాలా పెరుగుతున్నాయి. అదే ఒక పెద్ద ఇంపాక్ట్‌గా పడుతుంది. ఇదొక పొలిటికల్‌గా ఎందుకంటే స్కూల్స్ ఎక్కువొస్తున్నాయి. కైండ్ ఆఫ్ ఫ్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుందో సో, అట్‌లీస్ట్ వాళ్ళన్నా ఒక రెగ్యులేటరీ తీసుకురావాలి. బట్ అది ఎక్కడ జరగట్లేదు. విద్యా సంస్థలనేటివి గవర్నమెంట్‌ని వాళ్ళని రన్ చేపిస్తుంది. సో, దానివల్ల అదొక పెద్ద ఇంపాక్ట్. సో, ఎవరు నోరు తెరవట్లేదు. ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? పేరెంట్స్ సో, అదొక పెద్ద ఇబ్బంది.